ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. దేవుని నామమున మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం దేవుడు దీవించి ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మనకిచ్చిన దానిలో చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మనమందరం ఏకీభవించి దేవునిలో ఉండాలా. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మనము ఈ లోకం వరకు కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాల వరకే మనం బ్రతుకుట. తర్వాత దేవుడి దగ్గరికి పోవాల్సిందే. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎంత ఉన్నా కూడా మనం ఒకరోజు దీన్ని వదిలేసి పోవాల్సిందే. మనము పర్మనెంట్ కాదు. దీనిలో ఓన్లీ టెంపరవరీ జీవితం ఇది. ఒక 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు, ఓ 100 సంవత్సరాలు బ్రతికి మనము పోవాల్సిందే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవునిలో ఉండాలి. చాలా నమ్మకంగా మనం బ్రతకాలి. ఎందుకంటే మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలా. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాటలు విని వీడికి తెలివి లేదు, వీడికి జ్ఞానం లేదు, వీడికి సంస్కారం లేదు, వీనికి పద్ధతి లేదు, వీనికి పాడు లేదు అని చెప్పి ఎంతోమంది మనల్ని గేలి చేసేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు, కించపరిచే వాళ్ళు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము ఒకసారి చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూసారా, నేను ప్రభువా ప్రభువా అనువారు అనేకులు కానీ పరలోక రాజ్యం చేరలేరు. ప్రభు చిత్త ప్రకారము జీవించువాడే. చెప్పాను కదా, డంబాచారము అంటే ఎక్కువగా ఏదో చెప్పడము, ఏదో దాన్ని పూరించడము, సంస్కరించడము, దాన్ని తప్పుదోవ పట్టించడము, అట్లాంటివి దేవునికి ఇష్టమైనవి కావు. ఆయన చిత్త ప్రకారం జరిగించాలా. ఈరోజు నీకు అద్భుతాలు జరిగిపోతాయి, తెల్లారి నీకు అద్భుతాలు జరిగిపోతాయి, నీ జీవితం మారబోతుంది, నీ లైఫ్ మారబోతుంది అని అంటే అది భ్రమ. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం అయితేనే ఆ జీవితం మారుతుంది. ఖచ్చితంగా దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా మారుతుంది. ప్రభువా ప్రభువా అనువారు అనేకులు కానీ పరలోక రాజ్యం చేరలేరు అని దేవుని యొక్క మాటలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మీరు కూడా చాలా, నేను చెప్పాను కదా, డంబాచారం చేయకూడదు, తెలివి ఉన్నట్టు ఉపయోగించకూడదు, ఒకరి ఆస్తిని దోచుకోకుండా, ఒకరి జీవితంతో ఆడుకోకుండా, ఒకరిని మానసిక వేదనతో ఇబ్బంది పెట్టకుండా చాలా జెన్యూన్గా నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థించండి, ప్రార్థనలో మీరు ఉండండి. ప్రార్థనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని గొప్ప చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యము మీరు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను టారో రీడర్ని కాదు. చాలామంది కొంతమంది చెడు లాగా ఉండి ఏదో కామెంట్ పెడుతున్నారు. అది చాలా మంచిది కాదు. అది దేవుడికి, నేను మనుషుల కోసం చేయట్లేదు కదా, దేవుని కోసము. అంటే కనీసము ఇలా చేయడం ఏంటంటే నాకు జరిగిన మేలులు కనీసం కొంతమందికైనా జరిగితే దేవునిలో ఉంటే దేవుడు గొప్ప చేస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యం వాళ్ళకి ఉంటుంది చెప్పడం మన ధర్మం, అంతే. వాళ్ళు పాటించడం పాటించకపోవడం వాళ్ళ ఇష్టం. అది నేనేందంటే నాకు జరిగిన మేలు బట్టి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, చెప్తున్నాను. కాబట్టి
ఈరోజు నీకు మేలులు జరగబోతాయి. ఈరోజు నీకు అద్భుతాలు జరగబోతాయి. నీకు రానున్న రోజుల్లో ఇంతొస్తది, అంతొస్తది అని నేను చెప్పట్లేదు కదా! కాబట్టి మనం చాలా దేవునిలో మనం గొప్పగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.